ఇందులో వచ్చేది మీరు కేవలం ఒక వ్యక్తి పేరు ఉంది ఇందులో చెప్పాలనుకోవట్లేదు, ఆ వ్యక్తిలా అవ్వాలని ఆశిస్తూ ఇలా చేస్తున్నారన్నది కూడా ఉంది. ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నారా? మీకు తెలిసిన వ్యక్తే, అందరికీ సుపరిచితుడే. ఆయన కూడా ఒక ఆర్గనైజేషన్కి అధినేత. ఆయనలా అవ్వాలన్న ఒక ఆశతోనే ఇలా చేస్తున్నారని కూడా ఉంది. కానీ అది ఇద్దరు ముగ్గురు అనుకుంటున్నాను నేను, మీరు ఒకరే అని చెప్తున్నారు. నేను అది కూడా కొంచెం మిక్స్ అవుతున్నాను. ఎందుకంటే అలా అవ్వడంలో తప్పేముండదు. మీరు పేరు కూడా చెప్తానులేండి. ఫారూక్ షుబ్లీలా మారాలి అన్న ఒక కాన్సెప్ట్ తోనే ఇలా చేస్తున్నారని ఉంది. అది మీరు ఇప్పుడు క్లియర్ గా ఇప్పుడు చెప్పారు. నేను సమైక్య వేదికలు ఏమో అనుకుని ఆలోచిస్తున్నాను. అసలు అంత దూరం వెళ్ళమా? ఏమంటే షిబ్లీ గారికి నేనేమో తెలుసు అంటే ఈ మాట షుబ్లీ గారు చెప్పట్లేదండి, ఇతరులు చెప్తున్నారు. షుబ్లీ గారు అసలు ఇలాంటివి పట్టించుకోరు. షుబ్లీ గారి ప్రవర్తన పద్ధతి, ఆయన ఆశయాలు ఏంటో ప్రజలకు బాగా తెలుసు. దాని గురించి మేము మాట్లాడుకునే అవసరం లేదు. కాకపోతే ఆయనలా మారాలి అన్న సంకల్పంతోనే మీరు ఇలా కృషి చేస్తున్నారని చాలా మంది ప్రజలే అనుకుంటున్నారు. నేను అలా అయితే నేను ఇక్కడ ఎందుకు రావాలి? నేను విజయవాడ, గుంటూరు ఎంత రాష్ట్రం అంతా ఎందుకు తిరగాలి? తిరగాలంటే నేను ముస్లిం ఐక్య వేదికలు ఎంతమంది ఉన్నది తెలియదు మీకే. ఇప్పుడు ఉన్నారు కదా 50 మంది దాకా 80 మంది దాకా ఉన్నారు కదా. అందరికి పదవులు ఇచ్చిన్నాము కదా. ఇప్పుడు ఎన్ని జిల్లా అందరికి పదవులు ఇచ్చిన్నాం కదా. వాళ్ళని నేను లేపుతున్నాను గాని నేను ఎక్కడ కూడా నేను కనబడడం లేదు కదా. ఆ వ్యక్తికి మీరు చెప్పిన వ్యక్తి పేరు వద్దులే, అది నేనే సైన్యం కదా. దాంట్లో లీడర్లు ఉన్నారా? రాష్ట్రంలో కార్యకర్తలు ఉన్నారా? మా మాదిరిగా ఉన్నారంటే ఇప్పుడు ఒక సంవత్సరం పార్టీ వచ్చినప్పటి నుంచి ఉండాలి. ఏమో ఎప్పటి నుంచి ఉన్నారన్నది కాదు. ఎందుకంటే నేను కూడా ఇంతకు ముందు ఆయనతో ముగ్గురం మనం పనిచేసింది. సమీ హుసేని తెలుసు కదా. తెలుసు. సమీ హుసేని మీరు చెప్పిన వ్యక్తి షిబ్లీ గారు మరియు నేను ముస్లిం హక్కుల పోరాట సమితిలో పనిచేశాం. షమీ భాయ్ కూడా ఇప్పుడు కూడా మీరు కూడా MHPS లో ఉన్నారు. నేను కోవిడ్ అధ్యక్షుడిగా నేను పనిచేశాను కదా. అచ్చా. మీ షిబ్లీ గారికి అడగండి, 2 జిల్లాల్లో ఉన్న షిబ్లీని రాష్ట్రం అంతా చూపించిన వాడిని నేను. కావాలంటే MHPS ని ఎందుకు వదిలేశారు? MHPS ని ఎందుకు వదిలేరంటే అక్కడ రాజకీయంగా కొంచెం తేడా వచ్చింది. ఎందుకంటే మేము ఏ పార్టీకి మద్దతు ఇవ్వము అన్నాము, కానీ కొందరు పార్టీలో వెళ్ళిపోయారు. మన సమీ భయ్య చెప్తాను, కండువా వేసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ మీరు చెప్పే పాయింట్ చాలా గమనించి చెప్పండి. ఎందుకంటే మీరు ఒక ఆర్గనైజేషన్ లో ఉండి వేరే ఆర్గనైజేషన్ పెడితే అందులో ఎటువంటి తప్పు లేదు అని మీరు సమర్థించుకుంటే, ఇప్పుడు మీలో నుంచి ఒక వర్గంగా మారి సమైక్య వేదిక పెట్టుకున్న వాళ్ళది కూడా ఏది తప్పు ఉండదు. మరి ఎలా తప్పు ఉండదు? మీలాగే ఆలోచించి వెళ్ళిపోయారేమో వాళ్ళు కూడా. ఏమని ఆలోచించి? ఇప్పుడు మీరు MHPS నుంచి ఎందుకు వచ్చేసారు? MHPS నుంచి అది లాస్ట్ ఫైనల్ పాయింట్ లోకి వచ్చినాం కదా. మేము ఎక్కడ దాకా వచ్చారు? ఫైనల్ పాయింట్ లో ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలా. ఒక సంఘము ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలా. ఆ మద్దతులో ఆయన బయటికి పోయినాడు. అంటే మీరు ఇవ్వనన్నారా? నేనేం చెప్పానంటే 80% మద్దతు ఉన్న ఒక పార్టీకి అందరం కలిసి మద్దతు అన్నాం. ఆయన అనుకోని లేదు, మీ మద్దతు మీరు ఇచ్చుకోండి, నా మద్దతు నేను ఇచ్చుకుంటానన్నాడు. ఇక్కడ కాంప్రమైజ్ కాలే మేము. ఎందుకంటే మళ్ళా ఆయన సపరేట్ గా వెళ్ళిపోయాడు కాబట్టి. ఎందుకు ఆ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నారా? ఆ సిద్ధాంతం విరుద్ధమే అది. ఎందుకు మీరు ఆర్గనైజేషన్ స్థాపించినప్పుడు ఈ సిద్ధాంతం మీదే ఉన్నారా? సిద్ధాంతం కాదు, నిర్ణయం తీసుకునేటప్పుడు ఆయన కూడా ఒక సమస్య. మీరు ఒక ఆర్గనైజేషన్ లో ఒక భాగం కాబట్టి నేను అడుగుతున్న డౌట్ ఏంటంటే, ఆర్గనైజేషన్ ని రిజిస్టర్ చేసిన తర్వాత ఒక బైలా ఉండేది కదా, ఆ బైలాలో ఎప్పుడు మార్పులు చేర్పులు చేయాలి, ఎప్పుడు నిర్ణయాలను పక్కన పెట్టాలి, ఎప్పుడు నిర్ణయాల ద్వారా రెండుగా చేర్చాలి అన్న బైలాస్ లో ఉంటాయి, మెన్షన్ చేసుకోండి. ఇలా ఒక సిద్ధాంతం అది. ఆ సిద్ధాంతాలు అంటే ఆర్గనైజేషన్ లో బైలాలో ఏముంటాయి, ఏ సిద్ధాంతాలు ఇలా ఏమైనా రాసుకొని ఉన్నారా మీరు? కానీ అది MHPS మేము వదిలేసినాక నేను ఆ బైలా చూడలేదు. ముందు చూసే వెళ్ళుంటారుగా? ఇలా చూడలేదు. ఎందుకంటే నేను గల్ఫ్ కంట్రీ నుంచి ఇలా పర్యటన కోసం వచ్చి ఉన్నాను. అంటే మీరు బైలా చూడలేదు. ఆ సంస్థను ముస్లిం సంస్థ, అప్పుడు కూడా నాకు ఇదే బాధ. ముస్లిం సంస్థ మీ ఐక్య వేదికకు బైలా ఉందండి? ఇప్పుడు ఉంది కదా బైలా. చెప్పండి. బైలా ఉంది, ఐక్య వేదికకు బైలా ఉంది.
రాసే కదా రిజిస్టర్ చేసేది. ఏది కూడా బైలా చేయాలంటే రిజిస్టర్. బైలా చూడకుండా వెళ్ళడం మీ తప్పు అయితే? తప్పు అనేది కాదు. నేను కోవిడ్ అధ్యక్షుడుగా నేను అప్పుడు ఏర్పాటయ్యాను కదా. ఇక్కడ బైలా గురించి నాకేం అవసరం? నేను సమాజానికి ఒక చైతన్యపరచాలనే నేను అధ్యక్షుడు అయ్యాను. కానీ ఇప్పుడు మీరున్నారు, మీరు సిటీకి అధ్యక్షుడు అయ్యారు కదా లెక్క ప్రకారం. మీరు బైలా చూసారా? చూడలేదు. ఎందుకు అయ్యారు? ఎందుకంటే నాకు నమ్మకం. అదే మీరు ఇప్పుడు చెప్పిన మాట నేను చెప్తున్నాను, నమ్మకంతో నాకు నమ్మకం. కాకపోతే ఆ నమ్మకం భంగం చేసేవాళ్ళు నేనున్నాను. అదే నేను చెప్పాను అని నేను అనుకుంటా. ఇక్కడ నా గురించి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏ నమ్మకంతో అయితే ఐక్యవేదికకి పోస్ట్ లో లేకముందే నేను కష్టపడ్డాను, ఈ పోస్ట్ కోసం కాదు, సమాజం కోసం. నేను కూడా నమ్ముతాను ప్రజలకు సేవ చేయడానికి అందరూ కలిస్తేనే, వ్యక్తిగతంగా ఫిరకాల పరంగా కాదు, దీనికి వ్యతిరేకినే నేను. ఐక్యవేదిక సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం ఫిరకాలకు అతీతంగా అంటే ఫిరకాలు లేకుండా చేసేస్తారా అంటే అది కారణం అవ్వదు. అది అవ్వని పని. ఫిరకాలను కాకుండా ఒకే ఫిరకాగా మార్చడం అన్నది ప్రళయం వరకు కాదు, అవ్వదు. కాన్సెప్ట్ తీసేయండి. కాకపోతే నేను వ్యక్తిగతంగా ఇహపరంగా ఒక ప్లాట్ఫామ్ మీద తెస్తారన్న ఉద్దేశంతోనే నేను దాంట్లో కష్టపడ్డాను. అందులో నుంచి నేను వేరవ్వలేదు. మీరు ఎలాంటి అని నేను చూడను. అలా మీరు చూడకుండా ఎందుకు వచ్చేసారు ఎంహెచ్పిఎస్ నుంచి? ఎంఎస్పిఎస్సి నుంచి చూడకుండా కాదు, అప్పుడు ఒక ఇది జరిగింది. దాంట్లో ఉన్న వారంతా పార్టీల్లో వెళ్ళిపోయారు. అక్కడ కూడా నేనే సింగిల్ మిగిలిపోయాను. అప్పుడు ఎంతమంది ఉండేవారు కమిటీ? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పెద్ద వారంతా పెద్ద వారు ఉన్నారు. ఇప్పుడు ఎంహెచ్పిఎస్ లో జరిగిన దాని వల్ల ఇప్పుడు షుబ్లీ గారికి ఏమైనా డ్యామేజ్ అయిందంటారా? ఆ ఎంహెచ్పిఎస్ తో షుబ్లీ గారికి లాభం జరిగింది, డ్యామేజ్ జరగలేదు. అందులో ఉంటే మీకు కూడా జరిగేదిగా. కానీ నేను అప్పుడు ఇక్కడ లేను. మీకే కాదు ప్రజలందరికీ జరిగేది ఇలాంటి వ్యక్తి అందులో ఉంటే. నేను అప్పుడు ఇక్కడ లేను కదా. కానీ నేను ఒక ముస్తఫా భాయ్, నేను అబద్ధాలతో ఇల్లు కట్టాలనుకోలేదు. ఎప్పుడైనా కూలిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడైనా కూలిపోతుంది. నిజం నిర్భయంగా మాట్లాడతాను. ఆ నిర్భయంతోనే ముందుకు సాగాలని ప్రయత్నం చేస్తున్నాను. మంచిది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా సత్యమే గెలుస్తుందని మీకు తెలుసు. అబద్ధాలతో ప్రజలను మోసం చేసి మేము ఏది సాధించలేము, జీవితమే శాశ్వతం లేనప్పుడు ఒక సత్యాన్ని తీసుకుని పోవాలా, ప్రజల్లో మంచిని పెంచాలనే ఉద్దేశంతోనే ఈ ఆర్గనైజేషన్ లో బలంగా పనిచేస్తున్నాను. నేను ఒక పార్టీకి ఒక పోవాలా అనుకుంటే ఇక్కడ ఒకటి, ఇప్పుడు ప్రతి వ్యక్తి ఒక ఆర్గనైజేషన్ మొదలు పెట్టిన తర్వాత మేమందరం ఒకటే పదవుల కోసం, హోదాల కోసం, మన స్వల్ప స్వార్థాల కోసం అయితే ఇందులో మేము రాలేదు. మేము సమాజానికి ఏదో ఒకటి చేయాలి, సమాజ సంరక్షణకు కారకులు అవ్వాలి అన్న కాన్సెప్ట్ మీద వస్తారు. ప్రజలకు ఇదే తెలుపుతారు. కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి చూస్తూనే ఉన్నాం మేము ఇలాంటి ఆర్గనైజేషన్స్ రావడం, ప్రజలు అందులోకి వెళ్ళడం, ఉన్న వాటిని చెడగొట్టడం, మళ్ళీ కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం, మళ్ళీ ఎవరి దారులు నాళ్ళు చూసుకోవడం. అలాగే పెద్ద పెద్ద పార్టీలు కూడా భూస్థాపితం అయిపోయాయి. ఇలాంటి ఆర్గనైజేషన్లు పుట్టడం చావడం, ఎవరో ఒకళ్ళు నిలబడడం, ఆ నిలబడిన వ్యక్తి ప్రభుత్వానికి మద్దతులో ఉండడం, ఇది లేకపోతే అవ్వదు. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ పెట్టాడు అంటే ఆయన ప్రభుత్వం ద్వారా ఏదైనా మా సమాజానికి అభివృద్ధి చేయించుకోవాలి, డైరెక్ట్ గా చేయలేని పనులని నా ఆర్గనైజేషన్ ద్వారా నా సమాజానికి ఏదైనా చేకూర్చాలి అన్న ఉద్దేశంతోనే ఒక ఆర్గనైజేషన్ పెట్టిన అధినేత పార్టీలతోనే ఉంటాడు. ఇందులో తప్పు ఎటువంటిది లేదు. ఎందుకంటే ఆర్గనైజేషన్ లో ఉండి ప్రభుత్వం చేసే పనులు మేము చేస్తామంటే చేయలేము. మాకేమైనా కావాలి అంటే వారికి ఏమైనా చేయాలి. మేము ప్రజలకు ఒక నమ్మకం చేకూర్చిన తర్వాత ఏదో ఒక స్టెప్ తీసుకోవాల్సింది బాధ్యత ఒక ఆర్గనైజేషన్. అప్పుడు ఆ బాధ్యతని సరైన సమర్థతతో, సరైన సమర్థవంతుల మషోరాతో తీసుకోకుండా వ్యక్తిగతంగా ఇందులో ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎవరికి పేరు, ఎవరికి ధనలాభం జరుగుతుంది, పొలిటికల్ గా ఎవరికి బాగుంటుంది అని చూసుకొని విడిపోకూడదు. ఇలా విడిపోతే ఎవరికి నష్టం? ప్రజలకు నష్టం, నమ్మకం దెబ్బతినిద్ది.
100%. ఎలాగైతే మీరు ఎంహెచ్పిఎస్ లో నుంచి బయటకు వచ్చేసారు, అది ఎందుకు వచ్చారు అంటే 100 కారణాలు చెప్తారు. కారణాలతో పని జరగదు కదా. ఇప్పుడు ఆయన చేశాడు అంటే ఒకప్పుడు రూలింగ్ పార్టీ మీద వ్యతిరేకంగా పనిచేశాడు ఆయన. రూలింగ్ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలా, రూలింగ్ పార్టీతో చేతులు కలపలా, రూలింగ్ పార్టీతో ఏ డీలింగ్ చేయలా. ప్రతిపక్షంలో ఉంటూ రూలింగ్ పార్టీ వాడు తన సమాజానికి ఏదైతే చేస్తానని చెయ్యలేదో వాటి మీద గర్జించాడు. ఒక్కడై ఉండి కూడా సాధించాడు. దానికి తోడ్పడిన వారికి మద్దతిస్తున్నాడు. ఇప్పుడు కూడా నాకు చెప్పిన మాట విధంగా నువ్వు చెయ్యి అని రిక్వెస్ట్ చేసుకుంటాడే తప్ప రోడ్ల మీదకి వచ్చి గొడవ చేసుకుంటే జరిగే పని కాదు. ఒక షుబ్లీ గారి గురించి కాదు నేను మాట్లాడుతుంది. ఒక ఆర్గనైజేషన్ అధినేత ఎలా ఉండాలో ఆయన అలా ఉంటున్నాడు. మీరు అప్పుడు కూడా ఏదో నిదానంగానో లేదా ఏదైనా సలహా ఇతరుల ద్వారా తీసుకోనో అదే ఎంహెచ్పిఎస్ లో ఉంటే ఆయనతో పాటు మీరు కూడా ఉండేవారు. ఈరోజు మీలాంటి వ్యక్తులు అలాంటి ప్లేస్ లో ఉంటే ఇంకా జనాలకి చాలా మేలు జరిగేది అని ఒక ప్రజలకి ఒక ఆలోచన ఉండిద్ది. ఆయనే లేడు కదా ఎంఎస్పీఎస్ లో. ఆయన దగ్గర ఉండే ఎంఎస్పీఎస్ కాదు, అది వేరే అవ్వచ్చు. కాకపోతే మీరు పెట్టినది ఆ వేరు ఎంహెచ్పిఎస్ లేదుగా ఇక్కడ. అది వేరా ఇది వేరా అని కాదు. ఆ పేరైతే ఉందిగా, వేరే కాదు, ఇది కాదు, అది కాదు. అది ఎందుకు లేదు, ఇది ఎందుకు ఉంది? అది ఎత్తేసారు. ఎందుకు ఎత్తేసారు? అది ఎందుకంటే మీరు లేరు అందులో, అందుకు ఎత్తేసారు. ఇక్కడ ఏంటంటే అండి, నేను చెప్పేది ఏంటంటే ఆర్గనైజేషన్ పెట్టాము, అందరినీ చేర్చాము. సభ్యత్వాల ద్వారానో మా నమ్మకం ద్వారానో మా ఆలోచనల ద్వారానో జనాల్ని ఒక చోటకి చేర్చిన తర్వాత మా ఆలోచనలు, మా వ్యక్తిగతం, మా భవిష్యత్తు ఉండకూడదు. ఎందుకంటే మా బాధ్యత ఇప్పుడు మాది కాదు, మేము ప్రజలకు కల్పించిన నమ్మకానిది. మేమేనా అడుగు తీసి వేస్తున్నాము అంటే మాకు నష్టమైనా పర్లేదు, నేను ప్రజలకు ఇచ్చిన మాటకి ఏదైనా విలువ జరుగుతుంది అంటే అలాంటి అడుగులు 100 అయినా వేయచ్చు. మీరు చెప్పేది కరెక్టే ముస్తఫా భాయ్. మాట చెప్తాను వినండి. కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలు విరుద్ధంగా పోయేటప్పుడు మీరు చెప్పారు కదా, చాలా దాంట్ల మీద మేమే వెనుకడుగు వేశాం. దానికి మీకు తెలుసో లేదు, ఇప్పుడు ఒక సంస్థ మా నుంచి సంస్థగా ఏర్పడింది కదా, దీన్ని రక్షించడానికి చాలా ప్రయత్నం చేశాం. ఇది కావడానికి కారణం ఏమంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మేము కూడా అదే చెప్తున్నాము. నాయకులని తయారు చేస్తాం, నాయకులు పోతారు. ఇప్పుడు 3 ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక సీటు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఒకటేనా అంటే ఇంకా 2 ఇచ్చారు. ఆ 2 గెలిచారు కదా, గెలిచారు. ఇప్పుడు 3 సమాజానికి పని చేయాలి కదా, చేయాలి. వాళ్ళు చేయకపోతే ప్రశ్నించాల్సింది ఎవరు? మీరు లాంటి వాళ్ళు ఉన్నారు కదా. అదే కదా నేను చెప్తా ఉండేది. ఇప్పుడు ప్రశ్నించాల్సింది ఎవరు అంటే ప్రజలు కూడా ఉన్నారు అందులో. ప్రజలే ప్రశ్నించాలి, ఓటేసింది వాళ్ళే కదా. అట్లా కాదు, ప్రజలు ఓట్లు వేశారు. వేపించిన వారు ఆర్గనైజేషన్ వాళ్ళు వేపించారు. ఎందుకు చెప్తారు కదా, ఇప్పుడు సీట్లు ఇవ్వండి అంటే ముస్లింలకు సీట్ ఇచ్చినప్పుడు మాకు 3 ఇచ్చారు, 5 ఇచ్చారు, 7 ఇచ్చారు అంటే మనుషుల్లో మార్పు వస్తుంది. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ చెప్తుంది మేము చేస్తున్న డిమాండ్స్ కి వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి మేము ఇటే పోదాం అనేది చాలా మందిలో మార్పు వస్తుంది. ఆ మార్పు కోసమే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలతో మేము మా లెక్క ప్రకారం వాళ్ళు 20 కాదు 30 కోట్లు ఖర్చు పెట్టుకొని, కానీ సీట్లు వాళ్ళకి ఇచ్చింది ముస్లిం కోటాలోనే కదా, ముస్లిం వాళ్ళకు మేలు చేస్తారనే కదా. ఆ మేలు వాళ్ళు చేయకపోతే ప్రశ్నించాల్సింది ఎవరు? ఆర్గనైజేషన్ ఉన్నారా? మీరు ఒక చెప్తున్నారు కదా, ఆయన ఒక దాని మీద ఆపోజిట్ గా పనిచేసి ఈ రోజు పనులు చేపించుకుంటా ఉన్నారని. ఇప్పుడు నిజంగా 8 నెలల నుంచి ముస్లింలకు ఏం కాలేదు ఇప్పటి వరకు. ఆ ప్రశ్నించాలని ఆయన ప్రశ్నించలేడు. ఎందుకు? ఆయన ఆ పార్టీలో ఉన్నాడు కదా. అలా ఒకటి ఇప్పుడు మీరు కూడా ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ మీకు ఎటువంటి సహాయమైనా చేస్తాను, మీ సమాజానికి మేలు చేస్తాను అని కొన్ని చూపించిద్ది. మీరు అందులో వెళ్ళక తప్పదు అని మీకు కూడా అనిపించిద్ది. మీరు వెళ్తారా వెళ్ళరా? నేను వెళ్ళాను. ఇప్పుడు చెప్తారులేండి, మళ్ళీ అది తర్వాత విషయంలే. అలాగే చెప్తారు. అది అప్పుడు సరే వెళ్ళారనుకోండి, మీరు వెళ్ళి మీ పనులు ప్రతిపక్షంతో చేయించుకుంటున్నారు. ఎందుకంటే రూలింగ్ లో ఉన్న పార్టీలు చేయలేని పనులు ప్రతిపక్షం వాళ్ళు చేస్తారు. ఇలా చేసైనా నా వైపు తీసుకొని రావాలి అని.
ఇలాగా ఆర్గనైజేషన్ వాళ్ళు చేపించుకుంటారు. అలా మీరు చేపించుకోవడానికి వెళ్ళారనుకోండి, వెళ్ళి చేపించుకున్నారు. మీరు చేసిన కృషి వల్ల, మీరు ఆ ప్రతిపక్షం ద్వారా చేపించిన పనుల వల్ల మీరు ఎవరికై ఓటు వేయమంటే వారికి వేస్తారు. మీరు వాడు చేశాడుగా నాకిందని చెప్పి నెక్స్ట్ టైం మీరు ఓట్లు వేపించేస్తారు. వేపించేసిన తర్వాత అప్పుడు ఉండిద్ది, ఇన్ని చేశాను కదా నేను, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు విను అంటాడు. అప్పుడు మీరు విప్లవాలు చేస్తారా? ఇక్కడ దాకా తెచ్చావుగా ఏదో ఒకటి చెయ్యి అని రిక్వెస్ట్ చేసుకుంటారా? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను వినండి. ఇప్పుడు ఒక్కరి కోసము సమాజాన్ని మోసం చేయకూడదు. నా స్వార్థం అన్నారు కదా మీరు, నా స్వార్థం కోసం నేను మారిపోతానన్నారు. సరే, మీ స్వార్థం కోసం కాదు. ఇంకోటి కూడా చెప్పా, ప్రతిపక్షంతో సమాజానికి ఏమైనా పనులు చేసేవి ఉంటే అవి తీరుతాయంటే వెళ్తే అది మీ స్వార్థపూరితంగా కాదుగా. సమాజానికి సమాజ స్వార్థం కోసం, ఆ సమాజ స్వార్థం కోసం వెళ్ళే ఓట్లు వేపించేస్తారు, ప్రతిపక్షాన్ని గెలిపించేస్తారు. గెలిపించేసిన తర్వాత ఆ గెలిపించినందుకు మీరు కారణం కాబట్టి మీకు ఒక మంచి పొజిషన్ ఇస్తాడు. అవును, నీ సమాజానికి నువ్వు ఏదైనా చూసుకో, చేసుకో, ఏమైనా ఉంటే నాకు డైరెక్ట్ గా రా అని అంత విలువ ఇస్తాడు. ఇచ్చినప్పుడు మీరు ఆ విలువను పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తారా, ఇంకా కలగలుపుకొని సమర్థించుకొని లేకపోతే సంజాయించుకొని ప్రజలకు మేలు చేయాలంటే ఎలా, ఇప్పుడు ప్రాక్టికల్ ఎలా చేస్తారు? మీరు ఇంత దూరం పోతున్నారు కదా. ముస్లిం ఐక్యవేదిక 2024 ముందు డిమాండ్స్ ఏమి చెప్పండి, మీరే చెప్పండి. 15 ఎమ్మెల్యేలు, 4 ఎంపీ సీట్లు. ఎవరికి అడిగాం మేము? అందరికి అడిగారు, అన్ని పార్టీలకు అడిగాం కదా. ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరించగలుగుతామా మేము? అప్పుడే మొదలు కదా. అడిగినప్పుడు అంటే అప్పుడే ఐక్యవేదిక మొదలు. అప్పుడు ఎవరు మిమ్మల్ని మొదలు, అది తర్వాత. ఇప్పుడు మీకు పార్టీ వాళ్ళతో పొత్తులు ఏమైనా ఉన్నాయా అంటే లేదు అంటారు. అవును, అంతేనా? ఉన్నాయంటారా? లేవు కదా, ఎవరితోనూ లేదు. ఇప్పుడు ఈ ముస్లిం లీగ్ తో గాని కాంగ్రెస్ తో గాని ఎవరితో పొత్తులు? ఎవరితో లేవు. అంటే వీరెవరికి మీరు సహాయపడరు. మరి వాళ్ళతో సహాయం సహాయం తీసుకుంటాము. ఇప్పుడు మేము మొన్న ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం తెలుసు కదా. దేశం కోసం ఓటు కాంగ్రెస్ కి డైరెక్ట్ చెప్పాము. మన కోసం అని రాష్ట్రంలో ఎవరికైనా వేసుకోండి అని ఒక నిర్ణయం చేసాం, తెలుసు కదా. మేము ఈ పార్టీ అని చెప్పలే ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు మీ ఐక్యవేదికలో ఎంతమంది పార్టీలో ఉన్నవారు ఉన్నారు? ఏ పార్టీలో వాళ్ళు ఉన్నారు? ఎంత పార్టీలో ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ పార్టీ కోసం పని చేసేటప్పుడు, ఇప్పుడు కొన్ని పార్టీలో ఉంటారు, సమాజం కోసం అడగాలంటే వాళ్ళ పార్టీలో అడిగితేనే కదా. ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఉన్నారు. ఇప్పుడు టీడీపీ ఉంది కదా, వైసీపీ ఉంది కదా. మనకు దామాష ప్రకారం సీట్లు ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. ఆ పార్టీలకు మేము అడగాల కదా. ఆ పార్టీలో మీరు ఉంటేనే కదా అడిగేది. ఇప్పుడు నేను అడుగుతున్నది ఉద్దేశం అడగట్లా, ఎంతమంది ఉన్నారు పార్టీలో అంటే మనకు తెలుసు కదా. ఉంటారు, ఒక 40% ఉంటారు అనుకుంటాను. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు? కాంగ్రెస్ కు ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, ఇంకా మీరు చెప్పినట్టు ముస్లిం లీగ్ లో కూడా ఉన్నారు. ముస్లిం లీగ్ లో తక్కువ, ఎందుకంటే అంత ఎక్కువ లేరు. కానీ కాంగ్రెస్ లో ఉన్నారు, తెలుగుదేశం వైసీపీలో ఉన్నారు, జనసేనలో అయితే ఎక్కడో. ఇప్పుడు మీరు ఆ ముస్లిం లీగ్ లో ఎలా ఉన్నారు అలా జనసేన వాళ్ళు కూడా ఉన్నారు, పని చేస్తున్నారు. అంత మాత్రమే ఉంది. టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు అన్ని పార్టీల వారు మీ వేదికలో ఉన్నారు. సభ్యులుగా ఉన్నారా? సభ్యులుగా అంటే మేము ముందు కూడా చెప్పాము ఏమని, రిజిస్టర్ బాడీలో ఉన్నవారు. నేను అడుగుతున్నది ఏదైతే సభ్యత్వాలు తీసుకుంటున్నారు చూడండి, అలా సభ్యులు ఉన్నారా? పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా అధికారులు ఉన్నారా? సభ్యత్వాలు, సాధారణ సభ్యత్వం ఉన్నవారు ఏ పార్టీలో అయినా ఉండవచ్చు. కానీ ముస్లిం ఐక్యవేదికలో ఉంటే వాళ్ళు ముస్లిం ఐక్యవేదికలో మెంబర్షిప్ గా ఉంటారు. ఆ మెంబర్షిప్ ఎందుకంటే నేను ఒక సంఘంలో ఉన్నాను, రేపు ఏ సంఘం ఆ సంఘం ఏదైనా ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న సమాజం కోసమే అని వాళ్ళు మా తోడు ఉన్నట్టు ఈ సాధారణ సభ్యత్వం. కానీ క్రియాశీలక సభ్యత్వంలో ఉన్నవారు మాత్రము కొందరైతే పార్టీలో కండువా వేసుకున్న వారు నియోజకవర్గానికే ఇచ్చాం, కానీ జిల్లా అధ్యక్షులకు మేము ఇప్పటి వరకు ఇవ్వలేదు. జిల్లా అధ్యక్షులు ఉన్నవారు
కండువా ఉన్న వారికి మేము ఇవ్వటం లేదు, మెడలో కండువా ఉన్న వారికి ఇవ్వటం లేదు. ఎవరో ఒకరు ఇద్దరు ఉన్నా కూడా దాన్ని చూసి చూడినట్టు పోతున్నాం. ఎందుకంటే మేము అందరికీ శుభ్రంగా కడిగి తీసుకురాలేము కదా. మనుషుల్లో ఏదైనా సమాజం కోసం మార్పు అయితే ఒక మేలవుతుందని. ఇంకొక విషయం ఏమంటే, నా ఒక్కడి కోసం అయితే నేను ఇంత దూరం మీకు విజయవాడ రావాల్సిన అవసరం లేదు. నేను అక్కడే నా విలేజ్ ఇంత చేయడం వల్లనే మీకు ఇంత పేరు ఇందులో వచ్చింది. మీరంటే నమ్మకం కూడా కుదిరిందిలేండి. ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని వాట్సాప్లో స్టేటస్లు, వచ్చే పోస్టులకు లైక్లు, షేర్లు చేసుకుంటే ఎంత దూరం రారు ఎవరు. ఈ రోజుల్లో చాలా మంది ఎలా ఉన్నారంటే, ఉన్న వాస్తవాన్ని డైరెక్ట్ గా చూసి కూడా లైక్ చేయడానికి, షేర్ చేయడానికి కూడా గుండె ధైర్యం సరిపోవట్లేదు ఎవరికి. మాటలైతే ఆడేం చేశాడు, ఈడేం చేశాడని చాలా చెప్తారు. ఇలాంటి వారి గురించి మాకు అనవసరం అండి. ఇప్పుడు మీ ఐక్యవేదిక ప్రతిపక్షానికి మితపక్షం అవ్వడానికి పోతుంది అని కూడా ఉంది. అట్లా మేము ప్రశ్నలే ప్రతిపక్షం మాదిరిగా కనబడతాయి. మేము ఇంతకు ముందు వైసీపీ ఉండింది కదా, అందరికంటే ప్రశ్నించేవారు. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువ ప్రశ్నించింది నేను. గతంలో వైసీపీ ఉన్నప్పుడు దాని గురించి ఏం ఎత్తలేదు కదా మీరు? ఎందుకు ఎత్తలేదు? ఏం ఎత్తారు? ప్రతి ప్రశ్న నాదే. మీరు కావాలంటే మీరు పర్సనల్ గా కాదండి, పర్సనల్ గా అంటే వైసీపీ వారికి కదా మేము ప్రశ్నిస్తా ఉండింది. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సీట్లు అడిగితే మా సీట్ల డిమాండ్ కోసం అన్ని పార్టీలకు అడిగారు, అది ఒక పార్టీకి అడగలేదు కదా. అయినా వాళ్ళు ఎక్కువ శాతం, లేకపోతే వైసీపీ ఒకళ్ళకి అడిగారా మీరు? వైసీపీ ఎక్కడికి అడగలేదు, కానీ ఎక్కువ శాతం మేము అటు ఉన్నాము కాబట్టి. ముస్లింలు ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలో అటు ఉన్నారు. వైసీపీ పక్కన అది 4% రిజర్వేషన్ మూలంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇప్పటికీ ప్రజల్లో అనుకూలత ఉంది. మీకు అదే నేను ఈ రోజు చెప్పాను. ఇప్పుడు అక్కడ టీడీపీ కూడా గెలిచింది కదా. టీడీపీ గెలిచింది, అదే నేను చెప్తున్నాను కదా. ఇంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి చేసిన తప్పు, ఆ తప్పును నీకు చెప్పాను. ఎన్ఆర్సీ రూపంలో ఆయన ఓటు వేయడము, ఆర్టికల్ 370కి ఓటు వేయడము, త్రిబుల్ తల్లాక్ ఓటు వేయడము, మళ్ళా యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా ఆయన అది చర్చకు అంగీకారం ఇచ్చారు కదా. సరే, ఇప్పుడైతే మీరు పార్టీలతో కలిసేది లేదంటున్నారు. ఇప్పుడు మేము కలిసేది లేదు. పార్టీ తర్వాత కలుస్తారు, తర్వాత కూడా కలిసాం మేము. భవిష్యత్తులో కూడా చెప్పు. చాలా ఇది వీడియో అండి, పర్వాలేదులే. మేము చెప్పి తర్వాత ఏదైనా చేసేద్దామంటే కుదరదు. అదే అలా కుదిరేటికైతే మేము ఎప్పుడో కలిసి ఉన్నాము. మేము రాబోయే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో చెప్పాను కదా, మేము 30 కోట్లు ఉన్నాము, రాజకీయంగా ఎదగలేకపోతున్నాము. వాళ్ళు ఎదిగిన వాళ్ళ కింద. లేకపోతే ఇప్పుడు ముస్లిం ఐక్యవేదిక పార్టీలో మార్చేస్తారా అంటే? భవిష్యత్తు చెప్పలేము, నా భవిష్యత్తు అంటున్నాను. డైరెక్ట్ భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు ఉన్నాయి. ఒకవేళ ముస్లిం లీగ్ పార్టీ, ఎస్డిపిఐ, ఎంఐఏ, వాళ్ళ తోడు మనం కలిస్తే మాకు గ్రౌండ్ ఉంది. మీకు తెలుసు అది. మాకు గ్రౌండ్ ఉంది. ముస్లిం ఐక్యవేదిక గ్రౌండ్ అంటే అర్థం ఉంది కదా. ప్రజలు ఉన్నారు, ప్రజల్లో మేము పోయి ఉన్నాం. కలిస్తే